ఈమె నంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసి ఈమె తీసుకొని నాకు ఫోన్ చేసి లేదు పైసా లేదు. ఎందుకమ్మా ఈ కథలు? ఎందుకమ్మా నువ్వు ఆ అబ్బాయి కావాలి అనుకున్నావు? అంతే తప్ప దానికి రియల్ గా చెప్పాలంటే మా పేరెంట్స్ కూడా ఇట్స్ ట్రాప్డ్ అని చెప్పేసి చెప్తారు. ఈ వేదిక మీద అబద్ధాలు దాగమమ్మా. ఫోటోలు తీసేసాడండి, దొంగతనంగా చేశాడు, పబ్లిక్ చేశాడు, వైరల్ చేశాడు, పెళ్లి చేసేసుకున్నాడు. ఎందుకు ఈ కథలు? ఈమె నాతో ఒంగోలు వచ్చి 4 రోజులు నా రూమ్ లో ఉంది. మీకు ఇవ్వాలి 4 రోజులు అయింది. ఆ చుట్టుపక్కల వాళ్ళందరికి తెలుసు. ఇప్పుడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని వస్తే ఆ అమ్మాయికి తెలియదా ఓ నీ మొగుడు ఇలాంటి ఓడి క్యారెక్టర్, అంతకు ముందు ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెట్టుకున్నాను తెలియదా? తెలుస్తుంది తెలియదా మేడం? దానివల్ల ఎవరికి లాస్ మేడం? అందుకే నా లైఫ్ పోతే పోని అనుకొని నేను పెళ్లి చేసుకున్నా. ఒక్కళ్ళకొకళ్ళు పర్ఫెక్ట్ జోడి. ఫస్ట్ టైం దేవుడు ఏమన్నా కాస్త అటు ఇటు కన్ఫ్యూజ్ అయ్యాడేమో. పాపం ఫస్ట్ హస్బెండ్ ఏదో ఫ్రీగా వదిలేసాడు కానీ కరెక్ట్ ఎవడు ఇవ్వవసలు పనిష్మెంట్లు. కర్మ రిటర్న్స్ అంటానికి మీ ఇద్దరు ఒక ఎగ్జాంపుల్. నాన్న మీరు చెప్పమ్మా ఏంటి పంచాయతీ? 3 years కి అమ్మ ఎవరితో ఉంది, ఎవరిని పెళ్లి చేసుకుంది ఏంటి అని కూడా మీకు తెలియలేదా? అసలు అమ్మను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు ఏంటి? మీ 10th class తోటి చదువులు ఆగిపోవడం ఏంటి? ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీ క్యారెక్టర్ల గురించి మాట్లాడుతున్నారు. ఇదే లైఫ్. ఆడవాళ్ళు ఎంత డేంజర్గా ఉన్నారో మీ అమ్మని చూస్తే అర్థమైపోద్ది. బయట పరిస్థితి అంత దారుణంగా ఉంది. ఏం చేద్దాం మీరు చెప్పండి నాన్న, అసలు మీ వర్షన్ చెప్పండి. అమ్మ అతను రవి గారి పెళ్ళి అయినప్పుడు మీకైతే తెలియదు, ఇమీడియట్గా తెలియదు, ముందు తెలియదు, తర్వాత తెలియదు, తర్వాత వేరే వాళ్ళ నోటి ద్వారా తెలుసు. తర్వాత తెలిసిన తర్వాత అసలు అమ్మ లైఫ్లో వాళ్ళిద్దరు పెళ్ళైనటువంటి జీవితంలో మీరిద్దరూ ఉన్నారు అని తెలిసిందా, లేదంటే మిమ్మల్ని ఇద్దరిని ఆల్రెడీ డిలీట్ చేసినట్టుగా వాళ్ళిద్దరి మధ్యన ఒక కండిషన్ ఉందని తెలిసిందా మీకు? అంటే అమ్మకి వెళ్ళొచ్చు, అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చు, అమ్మతో మాట్లాడచ్చు అనేటటువంటిది ఒక ఆస్పెక్ట్ ఉంటుందని తెలిసిందా? లేదు మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకూడదు, మనం మహా అయితే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి అమ్మ వస్తుంది అనే అంశం మీకు ఎప్పుడు తెలిసింది? లేదు సార్, నేను వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత నేను వాళ్ళ ఇంటికో వెళ్ళలేదు, అసలు లోపలికో వెళ్ళాను. బయట నుంచి ఏదైనా మాట్లాడుకొని అన్న వెళ్ళాడు కానీ నేనైతే వెళ్ళలేదు. అదే ఎంత కాలానికి, ఎన్ని నెలలకి? సంవత్సరానికి 2 సంవత్సరాలు అమ్మకు ఒక పెళ్ళి అయిందని అయితే తెలిసింది. అతనే అని చూసారా ఫోటో కానీ ఏమన్నా? మనిషిని చూడలేదా? ఫోటోలు అయితే చూసాను. ఓకే. క్వశ్చన్ నెంబర్ 2 నాన్న, చదువు ఎందుకు ఆపేశారు నువ్వు అన్నయ్య? నేను ఓన్లీ 10th దాకా చదివాను. ఎందుకు ఆపేశారు? నువ్వు 10th వరకు ఎందుకు ఆపేసావు? అన్నయ్య ఎంతవరకు చదివాడు, ఎక్కడ ఆపాడు? అన్న అది పాలిటెక్నిక్ చదివాడు, అక్కడ ఆపేశారు. పాలిటెక్నిక్ వచ్చిందా? సర్టిఫికేట్ వచ్చిందా పాలిటెక్నిక్ అన్నయ్యకి? నీకు 10th వచ్చిందా? ఎందుకు ఆపేశారు ఇద్దరు చదువు? అంటే ఫీజులు కట్టక, లేదంటే చెడు అలవాట్లా? నీకేం అలవాట్లు ఉన్నాయి? చెప్పు, నిజం చెప్పు. ఏదో మొత్తం అంటుంది అమ్మ. నీకే అలవాట్లు లేదు. అన్నకి ఏం అలవాట్లు ఉన్నాయి? డ్రింకింగ్ బాగా తాగుతాడు, పాడాడు. ఇప్పుడు మీ ఇద్దరు నమ్ముతున్నారా? మీ అమ్మ ఎట్లాగో పిల్లడు బాగానే ఉన్నాడండి అని చెప్పింది కానీ ఏదో మత్తు మీద ఉన్నాడేమో అని అంది. ఆ డౌట్ మీద ఒక డాక్టర్గా నేను అడగాలి కాబట్టి అడిగాను. మీ అమ్మ మీ మీద ఏం వేలెత్తి చూపెట్టలేదు. పాయింట్ నెంబర్ 3, ఈరోజు అమ్మ మీ గురించే వచ్చేసి నేను అతనికి కాగితం రాసి ఇచ్చేసాను, అతను నాకు నా జీవితంలో వద్దు, ఎందుకంటే నా పిల్లల దగ్గరికి నన్ను వెళ్ళనివ్వట్లేదు అని చెప్పి బయటకు వచ్చింది అమ్మ. అది మీరు పిల్లలుగా మీరు నమ్ముతారా నమ్మరా? అమ్మ మీ గురించే వచ్చేసింది అనే మాట మీరు నమ్ముతారా నమ్మరా? నమ్ముతారు. అమ్మని మీరు మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నారా నువ్వు మీ అన్నయ్య? మరి మీ అన్నయ్య ఎందుకు ఇంకా తాగి పడుకుంటాడు దేవదాసులాగా? వాళ్ళిద్దరు కలవటం మీ ఒపీనియన్ అవసరం లేదు, వాళ్ళిద్దరు కలవటం మీకు ఇష్టమా లేదా? నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదు. స్వాతి సార్, ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. వాళ్ళ వర్షన్ విన్నారు కదా మేడం. అంటే ఈ కథ నాకు ముందే తెలుసు మేడం ఇది, ఎందుకంటే ఆవిడ నా దగ్గరికి వచ్చింది, చాలాసేపు ఆ వేదన చెప్పింది. ఇందాక నేను అన్నట్టుగా ఎక్కడ విప్పాలో, ఎక్కడ మొదలు పెట్టాలో, ఎక్కడ ఎండ్ చేయాలో తెలియక అర్ధాంతరంగా ముగిసిన కథలా నాకు అనిపించింది. వాస్తవానికి ఆ రోజు నా క్లినిక్లో ఫైనల్ కంక్లూజన్ ఈ అమ్మాయికి మీరు వచ్చారా మేడం? మీరు రాలేదు కదా. ఫైనల్ కంక్లూజన్ ఏం చెప్పాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే కొన్ని సమస్యలకి స్ట్రైట్ ఫార్వర్డ్ పరిష్కారం ఉండదు మేడం. ఏదో ఒక అంశం ఉంది, దాన్ని ఏ విధంగా అండి తాగుతాడండి, తిరుగుతాడండి, ఏం చేయాలండి అంటే అమ్మాయి XYZ చేయొచ్చు అని చెప్పి 14 years అప్పుడు ఒక ఏమీ తెలియనటువంటి ఒక ఆడపిల్ల తన జీవిత భాగస్వామ్యం ఎవరు అనేటటువంటి జీవితానికి సంబంధించిన ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నటువంటి ఈరోజు 40 years వచ్చిన తర్వాత, అప్పుడు 14 ఇప్పుడు 40, అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక 26 years తర్వాత ఎవరు ఏ న్యాయం చెప్తారు, ఏ విధంగా న్యాయం చెప్తారు? ఓకే 14 years అప్పుడు ఆ అమ్మాయికి తెలియదండి, ఏదో వెళ్ళిపోయింది, ఎవరో వ్యక్తితో వెళ్ళిపోయింది. ఎవరితో వెళ్ళిపోయింది?
ఒక తండ్రి వయసు ఉండేటటువంటి వ్యక్తితో వెళ్ళిపోయింది. అంటే తప్పుగా అనుకోద్దమ్మా, ఒక మామయ్యో ఒక పెదనానో ఒక తండ్రి వయసు, ఒక టీచర్ వయసు, ఒక స్టూడెంటు టీచరు, లేదంటే ఒక ఇంట్లో ఉండేటటువంటి ఒక పెద్ద దిక్కు ఉండేటటువంటి వ్యక్తితో వెళ్ళిపోయింది. ఆ వయసులో కొంతవరకు అట్రాక్ట్ అవుతాం, అది మనకి తెలుసు. కానీ ఆ స్థాయి ఆ వయసు ఉండేటటువంటి వ్యక్తికి అట్రాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఏముంది చదువుకోవాల్సినటువంటి వయసులో? పోనీ అమ్మ నాన్నకు పడదా, అమ్మ నాన్న ఇంట్లో ఏమైనా గొడవలు ఉన్నాయా, ఇంటి వాతావరణం ఏమైనా అల్లకల్లోలంగా ఉందంటే కనుక అప్పుడు ఏమీ లేదు, అమ్మ నాన్న సఖ్యంగానే ఉండేవారు, అన్నీ ఇచ్చారు, కావాల్సిన అన్నీ ఇచ్చారు. మరి ఏంటి ఆ కాన్ఫిడెన్స్? అప్పుడున్నటువంటి కాన్ఫిడెన్స్ ఇప్పటికి కూడా వదలలేదేమో అనేటటువంటి భయం నాకు ఉందమ్మా. ఈ కాన్ఫిడెన్స్ వల్లే జరిగేటటువంటి తప్పులు. సార్ నేను వచ్చి న్యాయం గురించి ఇక్కడ కూర్చుంటే మీరేంటి నాకు చెప్తారు అంటే కనుక ఇక్కడ ఈ వేదిక మీద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆర్ ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు కీలకమైనటువంటి వ్యక్తి అంటే మీరే అమ్మా. ఎల్కేజీ యూకేజీ పిల్లని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టినా కూడా ఇదే మాట అంటారు. తప్పు చేశాడా, తప్పు చేయలేదా, నీ జీవితంలో ఒక భాగస్వామిని మళ్ళీ నువ్వు కలుపుకుని పోతావు అనేది డిఫరెంట్ స్టోరీ. అది డిఫరెంట్ స్టోరీ. ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చొని నా జీవితం ఎందుకండి ఇలా అయ్యింది, నేనేం తప్పు చేశాను కాబట్టి ఇలా అయింది, నేను తప్పు చేశానా, నా చేత ఈ సమాజం తప్పు చేయించిందా, ఈరోజు నేను నా పిల్లలు ఎదుర్కొంటా తలెత్తుకోలేకపోతున్నాను, నా పిల్లలకు ఒక జీవితం ఇవ్వాలి. నా పిల్లలు చెడిపోతున్నారండి. మా పిల్లలు వాళ్ళు అర్ధాంతరంగా చదువు ఆపేసుకున్నారు, ఒకడేమో తాగుడు బానిసయ్యాడు, ఇంకో విధంగా పోతున్నాడు, బాగు చేయండి అంటే కనుక ఏ బ్రహ్మదేవుడు దిగి వచ్చి ఈరోజు కాపాడతారమ్మా? నీ జీవితంలో ఏమీ లేకుండా, మీ తల్లిదండ్రుల జీవితంలో ఏమీ లేకుండా నువ్వు ఒక పెద్ద తప్పు చేసి ఈరోజు ఏదైతే నీ పిల్లలు చూడకూడదో ఆ నానా దరిద్రం అంతా చూసిన తర్వాత ఒక తండ్రి ఏమో వచ్చి హాయ్ అంటాడు, బాయ్ అంటాడు, వెళ్ళి కువైట్లో కూర్చుంటాడు. అతను ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఉండవు, నువ్వు ఉన్నప్పుడు అతను ఉండడు. మీరిద్దరు ఏమొచ్చి ఆ పిల్లలకి ఏమీ అర్థం కానటువంటి వయసులో విడిపోతారు. ఆ తర్వాత ఆ తల్లి కాస్త వెళ్ళి ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. అలా పెళ్లి జరిగిందనేది ఆ పిల్లలకి 3 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు పిచ్చోళ్ళు అయిపోయాక, నేరస్తులు అవ్వక, తాగుబోతులు అవ్వక ఏమవుతారు? ఇందులో నాకేం ఆశ్చర్యంగా కనిపించట్లేదు. ఈరోజు నా పిల్లల్ని బాగు చేయండి సార్, వాళ్ళని అలవాట్ల నుంచి విముక్తి కలిగించండి, వాళ్ళ బిహేవియర్ మార్చండి, ఒకళ్ళు దారిని పెట్టండి అని మీరు అన్నారు. ఈ అబ్బాయి చూస్తే బాగానే ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా బాగానే ఉంటాడు. అంటే మీ కళ్ళకి ఏంటంటే బహుశా ఇప్పుడు ఆ రియలైజేషన్ వచ్చింది, మీరు చేసినటువంటి తప్పు, మీరు ఎటువంటి తప్పు చేశారు, ఇద్దరు పిల్లల్ని కని ఏం పాపం పని చేశారు, వాళ్ళకి ఏం జీవితాన్ని ఇచ్చారనే రియలైజేషన్ ఈరోజు రావటం వల్ల మీ తప్పు తెలుసుకుని ఏంటంటే ఇప్పుడు నేరస్తుడు అనేటటువంటి బోన్లో పెట్టేసి మీరు అక్కడి నుంచి పారిపోయి వచ్చారు. మళ్ళీ ఇంకో పెద్ద మిస్టేక్. 1 year సార్, 1 year నాతో విడిపోయిన తర్వాత 1 year నేను చీకట్లో బతికాను సార్, బయటకు రాకుండా. తాగుడికి అలవాటు అయిపోయినా. మా పేరెంట్స్ నన్ను చూసి ఏందా పరిస్థితి ఏంది, అట్లా అయిపోయాడు, ఎవరి మాట వినట్లేదు, ఇప్పుడు ఎవరి మాట వినట్లేదు, నేను ఎవరితో కూడా మాట్లాడట్లేదు, అట్లా అయిపోయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ రోజు ఆవిడ ఇక్కడ బాధితురాలుగా వచ్చి ఇక్కడ కూర్చుంది కాబట్టి అసలు ఫస్ట్ ఆవిడ పరిస్థితి ఏంటి అన్నది అర్థం చేసుకుందాం. ఈరోజు మీరు వచ్చి కూర్చుంటే కనుక ఫస్ట్ మీరు, తర్వాత ఆవిడ అని మాట్లాడండి. ఫస్ట్ ఆవిడ పరిస్థితి ఆవిడ లెక్క తేలియండి. ఆవిడ జీవితంలో ఎలాంటి ప్రయాణం చేసిందంటే కనుక పెద్దలు నిర్ణయించినటువంటి రెండు ఒకటి ఫస్ట్ చూడండి. ఎక్కడన్నా మన జీవితంలో చూసేది ఏంటంటే అమ్మ తల్లిదండ్రులకు తెలియకుండా ఒక అబ్బాయిని ప్రేమించాను చెప్పా పెట్టకుండా ఎగిరే పౌరంలాగా ఎగిరిపోయి ఒక వ్యక్తిని చేసుకుని ఒకసారి వింటాం. ఈ అమ్మాయి అప్పుడు ఒకసారి, మళ్ళీ ఇంకొక 14-15 సంవత్సరాల తర్వాత ఇంకొకసారి. అంటే ఇంకా అక్కడ అమ్మ నాన్న ఎందుకున్నారు, వాళ్ళ మాట ఎప్పటికైనా నెగ్గుతుందా, ఇప్పటికైనా ఈ అమ్మాయి రియలైజ్ అయ్యిందా ఏంటి జీవితంలో ఏం జరిగింది? రోజులు వాళ్ళ అమ్మ నాన్నలు ఒకటే చెప్పేటోళ్ళండి, అమ్మ నీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు, నువ్వు వేరే ఇంటికి పేరు మారిపోయావు, పిల్లలు అని చెప్పేసి కిరణ్ ఇబ్బంది పెట్టడం కానీ అట్లా మానసికంగా నువ్వు బాధపడ్డాము, నువ్వు టెన్షన్స్ పెట్టుకోవడము, నువ్వు ఇట్లా చేసుకోవద్దని చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చారు. బట్ షీ ఈజ్ నాట్ లిసనింగ్. అలా ఏమన్నా ఆడపిల్లలా అండి, ఆడపిల్లల మగ పిల్లలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.